అందరికీ వెల్కమ్ అండి. అజయ్ బ్లాగ్స్కి వెల్కమ్. ఈ రూమ్ వచ్చేసి నాకు నిన్న 1154 రూపాయలకు పడిందని నేను చెప్పిన కదా. ఇందులో కొన్ని మనకు అంటే ఫెసిలిటీస్ ఇచ్చిళ్ళు. ఒకటి ఏంటంటే వాటర్ హీటర్, కెటిల్ ఒకటి, దాని ద్వారా మనం కాఫీ టీలు చేసుకొని తాగుతాం కదా. దాని తర్వాత స్నానం చేయగానే తల స్నానం చేస్తే హెయిర్ డ్రైయర్ ఒకటి, మనం ఏమన్నా ఉతికిన బట్టలు ఉంటే రూమ్లోనే ఆరబెట్టుకోవాలి, బయట ఆరబెట్టుకోవడానికి ఉండదు. ఇంకా వాటికి హ్యాంగర్స్ ఒకటి, ఇంకా బోర్ కొడితే చూడడానికి టీవీ. ఇంకా బాత్రూమ్ ఓకే, బాత్రూమ్ కూడా నీట్గానే ఉన్నది. హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ రెండు వస్తాయి. ఇక్కడ లోషన్ కనబడుతుంది కదా, ఈ లోషన్ వచ్చేసి బాడీ లోషన్ అండ్ హెయిర్ కండిషనర్ రెండు ఒక దాంట్లోనే ఉంటుంది. ఇంకా వచ్చేసి మనకేమన్నా అంటే ఇక్కడ డిస్కంఫర్ట్గా అనిపించినా కూడా టెలిఫోన్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మన రూమ్ కూడా చేంజ్ చేస్తారు. ఏమన్నా తెచ్చిమన్నా కూడా తెచ్చిస్తారు, కానీ చార్జ్ చేస్తారు వాటికి. ఇక ఇలాంటి 2 టవల్స్ ఇస్తారు స్నానం చేసాక తుడుచుకోవడానికి, మనం ఫేస్ వాష్ చేసుకున్న తుడుచుకోవడానికి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇచ్చిన 1154 రూపాయలు బై థర్డ్ పార్టీ అయినా మేక్ మై ట్రిప్ నుంచి వెళ్ళి వీళ్ళకి ఎంత వచ్చిందో నాకు తెలియదు, కానీ ఓకే వర్త్ఫుల్ అనిపించింది. ఇండోనేషియా ట్రిప్ అనేది కొత్తగా వచ్చే వాళ్ళకు ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉంటుందని. వెల్కమ్ టు అజయ్ బ్లాగ్స్. వచ్చేసి ఇప్పుడు ఫుడ్ని నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అవి మీరు వీడియోలో చూసి నేను సెలెక్ట్ చేసుకున్న హోటల్ వర్త్ఫుల్ అని మీరు కూడా అగ్రీ అవుతారు. ఎందుకంటే కొంత రిలేటెడ్ ఇండియన్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్లో ఉంటుంది, కానీ యాక్చువల్గా అది మనం లంచ్లో తీసుకుంటాము. వీళ్ళు దాని బ్రేక్ఫాస్ట్కి అంటే దాంట్లో వాడుకలోకి తీసుకొచ్చిండవచ్చు. ఇక్కడ నాకు తెలిసి వీళ్ళు బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ రైస్ అని వచ్చేసి ఇది బ్రేక్ఫాస్ట్కు వాళ్ళు పెట్టిన బఫెట్ లాగా. మార్నింగ్ ఇది రైస్, ఇది వంకాయ ప్లస్ ఏదో సమ్ వెజిటేబుల్ మిక్స్డ్, ఇది ఆమ్లెట్, ఇవి మీకు తెలిసి పాపడాలు అంటాం కదా తెలుగులో, అవి. ఇంకా కాఫీ అండ్ టీ, హాట్ వాటర్ వచ్చేసి, ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి టోస్ట్ మిషన్, వాళ్ళు అంటే సెల్ఫ్గా మనమే చేసుకోవాలి. ఏదైనా కూడా మనమే సెల్ఫ్గానే వడ్డించుకోవాల్సి వస్తుంది. వచ్చేసి ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది. హోటల్ మనకు లాబీ అంటాం, లాబీ నుంచి వెళ్ళి బఫెట్ రూమ్. ఇది లాబీ నుంచి వెళ్ళి ఇటు రావాలి. లాబీ నేను చూపిస్తున్నా, జూమ్ చేస్తున్నా చూడండి. లాబీ నుంచి వెళ్ళి బఫెట్ రూమ్ దగ్గర హాల్కి ఇక్కడ రావాలి. బఫెట్ హాల్కి వచ్చినాక ఇక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఉంటుంది, ఆమె వెల్కమ్ చెప్తుంది. ఇంకా కూర్చొని తిని వెళ్ళడమే. ఎదుగో నేను ఫుడ్ తింటున్నది చూపించాలనుకున్నా. బ్రేక్ఫాస్ట్గా వీళ్ళు ఇచ్చింది ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఇచ్చిళ్ళు. అది నేను ఇంతకుముందు అంటే రికార్డ్ చేసిన వీడియోలో ఉంటుంది. ఈ వంకాయ ప్లస్ రైస్, వంకాయ ఫ్రై అండ్ సమ్ చికెన్ లాగా ఉంది విత్ రైస్. మీరు ప్లేట్ కనుక చూసుకుంటే ఇట్లా ఉంటుంది. వచ్చాక నేను వీళ్ళకి ఒక మాట చెప్పిన, ఇది ఇండియన్స్కి నేను ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వాళ్ళకి నేను పబ్లిష్ చేస్తా, మీరు నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి, మిమ్మల్ని కూడా క్యాప్చర్ చేస్తా అంటే ఓకే అనేది. వెల్కమ్ Indian always welcome. ఈ అమ్మాయి చెప్తున్నది ఇండియన్స్కి మేము ఎప్పటికీ వెల్కమ్ చెప్తున్నాము, కంపల్సరీ రావాలి, తప్పక మా హోటల్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్తున్నది. చాలా మంచి వ్యక్తులు ఇక్కడ ఉన్నవాళ్ళు. నేనైతే ఇండోనేషియా జకార్తా నుంచి ఇంకా బయలుదేరిన ఎయిర్పోర్ట్కి.